కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. నుస్తులాపూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మహిళలపై ఉచిత బస్సు ప్రయాణంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే కేటీఆర్కు చెప్పు దెబ్బలు, చీపురు దెబ్బలు తప్పవని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. మాజీ మంత్రి మరి కేసీఆర్ గారి కుమారుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కేటీ రామారావు, కల్వకుంట్ల తారక రామారావు పేరు పెట్టుకొని మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో మహిళలకు, ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. మరి మీరు ఉన్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా కేవలం టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలకే దోపిడీ చేసి, దొంగతనాలు చేసి అన్ని రకాలుగా మీరు దోచుకున్నది మీ ప్రభుత్వం. కానీ ఈరోజు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. ఫ్రీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ ముక్కు నేలకు రాసి బహిరంగంగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని మాజీ వరంగల్ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్ చేశారు. వరంగల్ నగరంలో పోచమ్మ మైదాన్ జంక్షన్లో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మహిళలంటే కేటీఆర్కు చిన్న చూపని, గతంలో మహిళల పట్ల అనుచితంగా మాట్లాడారని గుర్తు చేశారు. ఉచిత బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు డ్యాన్సులు వేస్తారని కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదన్నారు. బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పకుంటే 33 జిల్లాల్లో ఎక్కడా తిరగనివ్వమన్నారు. మహిళా లోకమంతా స్పందిస్తుంది. మహిళలను కించపరచడం ఆయనకు అలవాటైపోయింది. ఏదో ఒకసారి మాట్లాడితే పొరపాటుగా మాట్లాడేయడం అనుకున్నాం, కానీ అది ఆయన గ్రహపాటు. ఆయనకు సంస్కృతి, సంస్కారం అనేది ఏది లేకుండా ఎలా పడితే అలా మాట్లాడడం అలవాటైపోయింది. అంటే అయ్యే కుర్చీ తయారు చేసి పెడితే వచ్చి కూర్చున్నాడు, దాని విలువ ఏం తెలియలేదు ఆయన. మళ్ళీ ఇవాళ చూస్తే మహిళలకు ఉచిత బస్సు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది, మాట ప్రకారంగా ఉచితంగా ఉచిత బస్సు ఇస్తే అది చూసి సహించలేక ఇవాళ బస్సులో పోతున్న మహిళలంతా కూడా బ్రేక్ డాన్స్లు అంట, రికార్డింగ్ డాన్స్. మరి ఆ బ్రేక్ డాన్స్లు ఏమో, రికార్డింగ్ డాన్స్లు ఏమో ఆయనకు తెలియాలి. మరి మహిళలకి ఏం తెలుసు? ఎల్లిపాయలు అలుచుకున్నారని 2 ఎల్లిపాయలు అలుచుకున్న మహిళలకు సర్వసాధారణమైంది. 33 జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఒక్క జిల్లాలో కూడా నువ్వు అడుగు పెట్టవు. నేను అడుగు పెడితే తరిమి కొట్టడానికి మహిళలంతా ఇవాళ సిద్ధమై ఉన్నారు. మహిళలను గౌరవించడం తెలియని కేటీఆర్ మనకు అవసరమా అని అడుగుతున్నాం. తెలంగాణ రాష్ట్ర మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మహిళా శ్రేణులు కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. కేటీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మహిళా విభాగపు జిల్లా నేత విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను అవమానించేలా మాట్లాడితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఉచిత బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ములుగు జిల్లాలో కాంగ్రెస్ నిరసన చేపట్టారు. ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జాతీయ రహదారిపై కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అశోక్ మాట్లాడుతూ కేటీఆర్కు అధికారం పోయిన అహంకారం తగ్గలేదన్నారు. మహిళల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల్లో కించపరిచేట్టుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నిర్ణయానికి రాష్ట్రం మొత్తం హర్షధ్వానాలు వ్యక్తం చేస్తుంటే ఈ అధికారం కోల్పోయినాక ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని మా అక్క చెల్లెల మీద పద్ధతి లేకుండా ఆ క్లబ్బులు, పబ్బులు అనుకుంటూ, డ్యాన్సులు అనుకుంటూ వ్యంగ్యంగా
మాట్లాడుతున్న ఈ కేటీఆర్ వ్యాఖ్యలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. కేటీఆర్ గారు మేము విచారం వ్యక్తం చేస్తున్నాం అనడం కాదు, మహిళా లోకానికి మా అక్క చెల్లెలందరికీ మీరు బహిరంగ క్షమాపణ చెప్పి, ముఖ్యంగా మా సీతక్క గారికి ఒక ట్రోలింగ్ పెడుతున్నారు భారీ కౌంటర్ అని. ఏం కౌంటర్ రా నాయన, మీరు ఎక్కడ బతుకుతున్నారు? అక్క చెల్లెలు ఉచిత ప్రయాణం చేస్తూ వారి సౌకర్యం కొరకు రాష్ట్రం మీరు దోచుకు తిరిగిపోయినాక కూడా కష్టాలలో ఉన్నాక కూడా రేవంత్ అన్న గారు ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తే మీరు దాని మీద కామెంట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం, మిమ్మల్ని బయట తిరగనియం, మిమ్మల్ని చెప్పులతోటి కొట్టే రోజు వస్తుంది. సోషల్ మీడియా వారియర్స్ అని స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అని ఒకటి పెడుతున్నాడు. పిచ్చి వెదవల్లారా, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, కారు కూతలు కూస్తే నాలుక కోసుకోండి.